ఇక్కడ చూడండి, ఇక 100 కోట్ల మోసం మైక్రో ఫైనాన్స్ పేరిట రమావత్ మధు టీం వసూలు అడిగా. చూడండి, ఇక్కడ చూసిర్రా, మధుకు 8 కోట్లు ఇచ్చినట్టు ప్రామిసరీ నోటగా 8 కోట్లు ఎక్కడి నుంచి మీరేడ సంపాదించారా నాయన? మీరే కష్టపడి గిరిజనులారా, మీరు కష్టపడి చెమట వచ్చి మీరు డబ్బులు సంపాదించుకొని ఇక దొంగపాలు చేశారు. మీరు ఈరోజు దొంగకి ఇచ్చారు. గిరిజనుల టార్గెట్గా దందా చేసిరట, మంగ్లీ పేరుతో దోపిడీ చేసిరు. అది కాబట్టి ఆశ చూపి రమావత్ మధు దాదాపు 100 కోట్లకు పైగానే వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 6 నెలల కిందట అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన రమావత్ బాలాజీ నాయక్ దగ్గర నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి మండలం పులుగు తండాకు చెందిన రమావత్ మధు కార్ డ్రైవర్గా పనిచేశాడు. బాలాజీ నాయక్ సైతం అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి 100 కోట్ల వసూలు చేశాడు. ఆయన మాదిరిగానే మధు సైతం అత్యధిక వడ్డీ ఆశ చూపి మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఇప్పిస్తారని గిరిజనులను, ముఖ్యంగా లంబాడీలను, అంటే వాళ్ళ వర్గాలకు సంబంధించి వాడిని ముఖ్యంగా నమ్మించి భారీగానే వసూలు చేసినట్లు సమాచారం. సింగర్ మంగ్లీ పేరు వాడుకొని 10 నుంచి 15 వరకు అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఆ సొమ్ము దాదాపు 100 కోట్ల పైనే ఉంటుందని బాధితులు చెప్తున్నారు. మాయమాలతో ఏమార్చిండ, ఇక మాయమాలలు చెప్పిండు, ఏమార్చిండు, మీకు లక్షకు 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాం అని చెప్పి ముఖ్యంగా లంబాడీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు వాళ్ళని టార్గెట్ చేసి తండాలకు పోయి వాళ్ళకు మాయమాటలు చెప్పి ఆకాశంలో చుక్కలు చూపించి వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళను నమ్మించి ఈరోజు గొంతు కోసిండు. మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిండు. సో మంగ్లీ ఏమంటుంది, మంగ్లీకి నాకు సంబంధం లేదంటుంది. మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ నాకు కూడా ఎలాంటి సంబంధం, శివ చౌహాన్ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, మా సేవాలాల మీద ఒట్టు, తులజాభవాని మీద ఒట్టు, నాకు ఏ పాపం తెలియదు అని చెప్పి శివ చౌహాన్ అయితే పేపర్ చేయబడ్డాడు. ఒక మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. కానీ పోలీస్ ఎంక్వైరీలో ఏం తేలింది, రమావత్ మధు అకౌంట్ నుంచి 3 సార్లు కొంత డబ్బు శివ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు తేలింది. ఈరోజు మధు అకౌంట్ని ఫ్రీజ్ చేసిరు మధు అకౌంట్ని. సో ఈరోజు తేలింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? మన డబ్బులు అడిగా, నా డబ్బులు నాకు వచ్చినాయి, విత్డ్రా అయిపోయినాయి అట. వాళ్ళ నీ అకౌంట్కి ఎట్లా వస్తాయి, ఎట్లా విత్డ్రా అవుతాయి అంటే ఏంది, ఎట్లా పంపుతాడు నీకు? సో దాన్ని ఎట్లా తప్పించుకుంటున్నాడు నాకు తెలియదు. అవి నా అకౌంట్కి పంపితే, ఆ డబ్బులు పంపితే మనం నేను విత్డ్రా చేసి ఆయనకే ఇచ్చిరా అని చెప్పి సో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం. ఇది ఏంటంటే అందరికీ తెలిసిన ముచ్చటనే ఇది. అందరూ కలిసే ఈ దందా చేసారు. అందరికీ వాటా ఉంది, మంగ్లీకి వాటా ఉంది, మధుకు వాటా ఉంది, యమకాంత్ రెడ్డికి వాటా ఉంది, ప్రతి ఒక్కరికి ఇందులో వాటా ఉంది. అందరికి తెలిసిన ముచ్చటనే. అంతిమంగా నష్టపోయింది ఎవరా అంటే విక్టిమ్స్, ఈ బాధితులు. మీరు చేసిన మోసానికి ఈరోజు చనిపోతూ ఉన్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మీరు చేసిన మోసం వల్ల వాళ్ళు ఉన్న భూమి అమ్ముకున్నారు, బంగారం అమ్ముకున్నారు, అప్పు తెచ్చిర్రు, మీరు పెట్టిన తీసుకొచ్చి ఇచ్చిర్రు. సో ఇట్లా మోసపోకండి అని చెప్పి వాళ్ళు సార్లు చెప్పినా కానీ ప్రజలు వినే పరిస్థితులు లేదు. ఇలాంటి మోసగాలు పుట్టుకొస్తూనే ఉర్రు, ఇట్లా వీళ్ళు ఇస్తూనే ఉర్రు, ఇచ్చిన తర్వాత లాభో దిబో అంటారు, గుండెలు బాదుకుంటారు. ఇది జరుగుతున్న విషయం. సో ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక